నమస్తే అండి. వాంగీబాత్ తయారు చేసి చూపించబోతున్నాను ఇవాళ. ఈ వంకాయ, ఇంత పెద్ద వంకాయ ఇట్లాంటిది తీసుకుంటే బాగుంటుంది. ముక్కలది బాగా నీట్గా వస్తాయి అన్నమాట. దానికోసము ప్రొసీజర్ చూపిస్తాను. ఇప్పుడు బాండీ పెట్టాను. స్టవ్ ఆన్ చేసి ఒక 3 పెద్ద స్పూన్లు పల్లీలు తీసుకున్నాను. పల్లీలు సగం పైన వేగిన తర్వాత దానికి నువ్వులు యాడ్ చేయాలి. నువ్వులు 1 స్పూనే. పల్లీలు ఇంకొంచెం వేగాల్సింది ఉంది కదా, ఈలోపు నువ్వులు యాడ్ చేస్తున్నాను. ఒక 1/2 స్పూను జీలకర్ర. అలా సౌండ్ వస్తున్నప్పుడు స్టవ్ కట్టేసి ఎండుమిరపకాయలు వేసేసి కొంచెం కలిపేసి చల్లారిన తర్వాత దీన్ని పౌడర్ గ్రైండ్ చేస్తాను. ముక్కలు ఇలా క్యూబ్స్ లాగా కట్ చేసుకొని నీళ్ళల్లో వేసి కొద్దిగా ఉప్పు కూడా వేసి నీళ్ళల్లో ఉంచానండి. తర్వాత దీనికోసము ఒక పౌడరు బ్యాటర్ తయారు చేసి దాంట్లో వేస్తాను. ఈలోపు స్టవ్ మీద ఆయిల్ పెట్టాను డీప్ ఫ్రైకి. 1 స్పూన్ శనగపిండి, ఉప్పు, కారము, ఇంతే బియ్యపిండి కొద్దిగా. దీనిలోకి ఉప్పు, కారం. అలా కారం వేసాక అన్నిటినీ చక్కగా కలుపుకొని నీళ్ళన్నీ ఇట్లా ఈ చిల్లులు దాంట్లో వేసేసి వంచేసిన తర్వాత ఎక్స్ట్రా వాటర్ లేకుండా చూసుకొని అప్పుడు దీంట్లో వేసేయాలి. ఎక్స్ట్రా వాటర్ ఉంటే ఎక్కువ పిండి లాక్కుంటుంది అన్నమాట. చేయి పెట్టి కలపొద్దండి. చేయి పెట్టి కలిపితే పిండి కూడా వంకాయలకి ఎక్కువ పట్టుకుంటుంది. అట్లా పిండి మిగిలిపోయినా పర్లేదు, దీనికి మాత్రం ఎక్కువ పట్టుకోకుండా ఉంటే బాగుంటుంది. ఇప్పుడు ఆయిల్లో డీప్ ఫ్రై చేస్తానండి. మీడియం ఫ్లేమ్లో ఉంచేసి వేయించితే లోపలంతా కూడా ఉడుకుద్ది అనమాట చక్కగా. నూనె వేడైందండి, ఒక్కొక్కటి వేసేస్తున్నాను. ఇప్పుడు వేగిపోయినాయండి, తీసి అన్నీ ఒక బౌల్లో వేసుకుంటాను. ఇలా లవ్గా కట్ చేసి వెల్లిపాయల్ని ఇట్లా కచ్చాపచ్చాగా నల్లగొట్టి ఉంచాను అనమాట. ఇవన్నీ కూడా ఫస్ట్ ఉల్లిపాయలు వేస్తున్నాను. ఇప్పుడు పచ్చిమిరపకాయలు, రైస్ వండించానండి, కొంచెం పొడి పొడిలాడుతూ ఉండేటట్టుగా వండాను అనమాట. ఇప్పుడు వేయించిన వంకాయలు, రైసు, కొద్దిగా రైస్ వరకేనండి సాల్ట్, ముక్కలకు ఉంది. ఈ మసాలాలో కారం ఉంది కదా, దీంట్లో కొంచెం ఉప్పు వేసాను గ్రైండ్ చేసేటప్పుడు. ఇంట్లో ఏదైనా చిన్న చిన్న ఫంక్షన్లు అయితే గెస్ట్లు అది వచ్చినప్పుడు పులిహార అట్లాంటి రెగ్యులర్గా కాకుండా ఇలాంటి ఐటెం తయారు చేస్తే బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది, వెరైటీగా ఉంటుంది. ఒక 2 నిమిషాల ముందు కొత్తిమీర,
వేయించిన జీడిపప్పు వేసి కలిపేస్తే రెడీ అయిపోతుందండి.